हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल इंग्लिश शो। आज हम अन्नमैया के नेक्स्ट पार्ट पे रिएक्शन देने वाले हैं, तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपने रिएक्शन। సంకీర్తనాచార్య మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా, ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామ జగడపు కనబుల वाओ, म्यूजिक एंड वोकल्स। गिफ्ट्स। ఈ నగ చూడవే ఎంత బాగుందో. ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవేరి కోరడము మేము కాదనడము మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని. తక్షణమే అన్నమాచార్యుల వారి ఇక్కడికే పిలిపిస్తాను, ఇంపుగా పాడిస్తాం. హరి హరి, సంథింగ్ బ్యాడ్. కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చిది. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గురువితో గిడుగు శబ్దాలు, కోకిలతో కావు కావు మలిపించగలం, తడిగుడ్డలో టపాపేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరి ఇంకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? దండనాద ప్రభు, చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. Oh my God. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు, పిచ్చోడిగా उसको अभी टाइम मिला है, 1 साल के बाद ये नहीं छोड़ेगा. ఏం చేయమన్నాడు? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అవి వీకినావో, నువ్వు ఈ వీకినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఎక్కిపోతా ఉన్నది రే. ఈ 4 పాకాలతో వేగండ్రా.
వాడబ్బా నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్ భావాలతో ఉక్కు స్తంభాలనే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమే చూస్తాను. రమ్మనమయ్యా. నరసింహ నన్ను మన్నిస్తావే, నన్ను మన్నిస్తావే. ఏమీ దైవలీల అజ్ఞాన మోహాంధకారంలో ఈ అసమాన భక్త బృందా నేను బాధించినది అతవిధి. ఆచార్యవర్య, అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితిని. అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధములొచ్చితిని స్వామి. అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో కీర్తించమట్టిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరదాని మాటలతిని, కొరడాలతో కుట్టించితిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించకండి స్వామి, నన్ను మన్నించకండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వా, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. అరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలా. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవా, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను. మీకు శిష్యుడని మీ సేవ చేసుకుంటూ బతుకుతాను. కాదనకండి స్వామి. ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు. At least that's all he can do, right? Now these two also getting remorseful. ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, దీనికి అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిథ్యలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు, కావు, కావు. శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊబులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. वापस दे रहे हैं क्या? Oh. They got distracted because of all this, right? So they are giving it away. Good thing. ఈ రోజు మా పుట్టినరోజు. ఓ, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి.
మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము మరిచి కన్ను ముయ్యాలి, అది నిద్రపోవాలి. ఏ పాట? జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి? భక్తులందరినీ ఎంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తీరినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఆ మహానుభావుడు మీరు సాడేసి మీ మనస్సు చెడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. I did not expect this part to be this much heartbreaking, heart wrenching यार. like इतना emotional होगा मैंने expect नहीं किया था. उनको पनिशमेंट मिलती है, मार खाते हैं, गाना राजाओं के बारे में ना गाने के लिए, एंड देन उनकी दोनों बीवियों को अपने हाथों में ही उनकी जान चली जाती है. It was so emotional, so heartbreaking यार. like I did not expect this, but yeah. I don't know, but I don't know what I have to see again, but it was too emotional for me to handle. इसमें बहुत सारा म्यूजिक है, बहुत सारा गाना है, तो आई हैव टू मेक सम पार्ट्स म्यूट, अदरवाइज आई वोंट बी एबल टू अपलोड. मैं बार बार बोलती हूँ, स्क्रीन के ऊपर भी डिस्प्ले करती हूँ, बट फिर भी बार बार पूछा जाता है कि क्यों म्यूट किया गया है. आई नो म्यूजिक इज़ वेरी वेरी इंपॉर्टेंट फॉर दिस पर्टिकुलर मूवी, बट फिर भी मुझे म्यूट करना पड़ता है, अदरवाइज आई वोंट बी एबल टू अपलोड इट, क्योंकि ब्लॉक हो जाता है. अगर ब्लॉक हो गया तो मैं पूरा पार्ट अपलोड नहीं कर पाऊँगी, ताकि आप लोगों को एटलीस्ट थोड़ा मेरा रिएक्शन देखने को मिले, कंटिन्यूएशन मिले मूवी पे, इसलिए आई हैव टू म्यूट. मैं ज़्यादातर ट्राई करती हूँ जो डायलॉग्स इंक्लूड होते हैं उस पार्ट को ना म्यूट करूँ, सिर्फ म्यूज़िक जहाँ होता है वहाँ म्यूट करने की कोशिश कर रही हूँ. बट फिर भी अगर आप लोगों को यू डोंट वांट टू वॉच इट लाइक म्यूट करते हुए या फिर कट्स नहीं देखना चाहते हैं, तो यू कैन डायरेक्टली गो टू माई पैटर्न पेज एंड जॉइन देयर, सो दैट यू डोंट हैव टू सी द कट्स और म्यूटिंग ऑफ द म्यूज़िक. आपको मेरे पैटर्न पेज पे पूरा हैज़ इट इज़ जैसा था वैसा फुल म्यूज़िक के साथ बिना कट्स के आपको देखने को मिलेगा. एनीवेज विल मीट इन द नेक्स्ट पार्ट. पता नहीं अभी क्या क्या देखने को मिलेगा, कितना इमोशनल होना पड़ेगा. अभी तो आई कांट हैंडल राइट नाउ. बहुत ही ओवरवेलमिंग था यार. म्यूज़िक बहुत बढ़िया था यार, लाइक वोकल्स, म्यूज़िक सब बढ़िया था, बट सीन्स की वजह से, मुझे स्टोरी की वजह से बहुत ही इमोशनल होना पड़ रहा है. अभी मैं पता नहीं कि आगे क्या क्या देखने को मिलेगा, बट आप लोग बताएं आपको ये पार्ट कैसा लगा. कमेंट्स में जरूर लिख के दीजिएगा, लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा. फिर मिलते हैं अगले आज में, तब तक के लिए बाय.